అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా. ఇది రీసెంట్గా పేపర్లో వచ్చిన న్యూస్. ఇది చూద్దాము ఇప్పుడు వీటి గురించి. ఈశాన్య భారతం నుంచి తొలిసారి చోటు. అస్సాంలోని అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదం అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 600 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన టాయ్ హోమ్, ఈ వ్యక్తి పేరు గుర్తుంచుకోవాలి. టాయ్ అహోమ్ రాజవంశం తమ పూర్వీకులను చరాయ్ దేవ్లో మట్టితో పిరమిడ్ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరితకళ ప్రసరించింది. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి ఆ సమాధులు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి అహోం రాజవంశీకులు నిర్మించిన సమాధులు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఇట్లా రోజు పేపర్లో వచ్చేటి ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. వీటిపైన క్వశ్చన్స్ అనేటివి డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తాయి.